హలో వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇది నా ఫస్ట్ బ్లాగ్ అనమాట. సో నేనైతే ఇంకా పని దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను. మా నాన్న అయితే సీలింగ్ వర్క్ అయితే చేస్తారనమాట. సో ఇదే అనమాట సీలింగ్. మామూలుగా అయితే మా దగ్గర అయితే పని చేసేవాళ్ళు చాలామంది అయితే ఉంటారు. వాళ్ళైతే ఏమందంటే ఇప్పుడు ఊరికైతే వెళ్ళిపోయి ఉన్నాడు. అయితే మా నాన్న దగ్గర అయితే ఇంకెవరు లేరు. సో మా తమ్ముడు అయితే ఇంకా పని దగ్గరికి అయితే వచ్చేసాడు అనమాట. మా తమ్ముడికి అయితే కొద్దిగా ఒక వర్క్ అయితే తెలుసు అనమాట. సో నాకు కానీ కొద్దిగా అయితే తెలుసు, మరీ అంత అయితే తెలీదు. గైస్ పని దగ్గరికి అయితే వచ్చేస్తున్నాను. సో ఇదే అనమాట మా తమ్ముడు ఆటో ఫోకస్ అయితే అయిపోయింది. సో గైస్ ఇది బోర్డు అనమాట, చూస్తున్నారు కదా బోర్డు. ఇంకా పైన ఏంటంటే సీలింగ్ అయితే చేస్తున్నారు. ఇదే సీలింగ్ చేసేది. కాసేపు అయితే ఆగితే మా తమ్ముడు అయితే చేస్తాడు. ఇప్పుడైతే మా తమ్ముడు ఫోకస్లో అయితే లేడు. ఇది చూడండి ఫోకస్, ఆటో ఫోకస్ అనమాట. ఇది OnePlusలో ఇంత మంచి ఫీచర్ ఇచ్చారంటే చాలా గ్రేటు. సరే గైస్ ఈ ఆటో ఫోకస్ అయితే తీసేసి ఇంకా నేనైతే మీకు చూపిస్తాను. సో ఆటో ఫోకస్ అయితే తీసేసాను. ఇంకా అయితే ఇప్పుడైతే బాగా వస్తుంది. మా తమ్ముడు అయితే అది కట్ చేస్తున్నాడు అన్నమాట బోర్డు. సో గైస్ ఇది చిన్నది ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడైతే ఒక డిజైన్ అయితే వస్తుంది అనమాట, ఒక డైమండ్ షేప్లో. సో దానికి అది కట్ చేస్తున్నాడు మా తమ్ముడు. అంటే కొలతలు అయితే తీసుకున్నాడు ఆల్రెడీ, మెజర్మెంట్స్ ఆల్రెడీ. అది ఇది 2 feet x 2 feet అయితే ఉందనమాట. అంటే 2 అడుగులు ఇటు 2 అడుగులు ఇటు ఉందనమాట. సో దాన్ని అయితే ఇంకా సెంటర్ అయితే చేసుకుంటారు. 1 feet అయితే వస్తుంది. మార్కింగ్ అయితే చేయాలి ఇలాగా, అప్పుడే కాదు మాకు మార్జిన్ అయితే వస్తుంది పైన బిగించడానికి కరెక్ట్గా అయితే ఉంటుంది. సో ఇలా మార్కింగ్ చేసి ఇంకా పెన్సిల్తో ఇలా అంటే సెంటర్ అయితే తీసి అక్కడైతే బిగియాలి కదా. సో దానికైతే సెంటర్ తీస్తున్నాడు అనమాట. సో గైస్ ఈడైతే మా తమ్ముడి మీద అయితే జోకులు అయితే వేస్తూ ఉన్నాడు. నేను వీడియో తీస్తుంటే వీడికి నచ్చట్లా, ఎందుకు వీడియో తీస్తున్నావు అని అంటున్నాడు. అటు దాముకుంటా ఉన్నాడు చూడండి. పైన అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాడు అనమాట. అంటే సెంటర్ అయితే తీస్తున్నాడు, అప్పుడే అది మనకు తెలుస్తుంది కదా సెంటర్ ఇది అనేది. సో టేప్తో అయితే కొలుచుకొని ఇంకా సెంటర్ అయితే చేస్తున్నాడు మా తమ్ముడు. కలర్ అయితే పౌడర్ అయితే ఉంటుంది, దాన్ని ఇంకా దాంట్లో అయితే ముంచేసి బాగా అంటే దాన్ని కలర్ చేయడానికి, ఇప్పుడు మార్కింగ్ చేయడానికి అదే మెయిన్ అనమాట. మా తమ్ముడు అయితే చూడండి నిదానంగా గుర్రం అయితే వేసుకోవచ్చేదా, గుర్రం వేసుకోకుండా అక్కడి నుంచి ఎలాడుతూ అయితే దీన్ని చేశాడనమాట. సో గైస్ ఇదిగో చూడండి గైస్, ఇలా అయితే మార్కింగ్ అయితే చేసాడు, సెంటర్ అయితే తీసాడు ఇప్పుడు అనమాట. కట్ చేసిన ఇది డైమండ్ అనమాట, ఇదే డైమండ్ అనమాట. సో ఇక్కడైతే ఇంకా వస్తుంది డైమండ్ షేప్లో అయితే కనపడుతుంటా ఉంది. సో ఇలా అయితే వస్తుంది ఇంకా డిజైను. కొద్దిగా అయితే కిందకైతే వచ్చేసి ఇంకా దాన్ని అయితే పేస్ట్తో అయితే క్లోజ్ అయితే చేస్తారనమాట. సో సేమ్ ఈ విధంగా అయితే వస్తుంది డిజైను. చూడండి అక్కడైతే ఎంత కష్టంగా అయితే చేసుకుంటా ఉన్నాడు అక్కడే డ్రమ్ మీద అయితే ఎక్కి. సో మా తమ్ముడు అయితే ఇంకా ఫోన్ అయితే మర్చిపోయాడు. ఇందాకైతే ఇంటికి వెళ్ళాం కదా తినడానికి. సో ఫోన్ అయితే మర్చిపోయాడు అనమాట. ఇంకా మార్కింగ్ అయితే ఇలా చేశాడు డైమండ్ అంటే కైట్ టైప్లో, కైట్ అయితే ఉంటుంది కదా. సో అలాగైతే ఉంది ఇప్పుడైతే ఈ మార్కింగ్. సో ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. సో ఇది అయితే అయిపోయింది. మా తమ్ముడు ఒక విధంగా అయితే చేశాడు. ఇప్పుడు ఆ మొబైల్ అయితే ఇంటికి వెళ్ళాం కదా, ఛార్జింగ్ పెట్టాడు, బండ్లో పెట్టాడు అయితే తెలీదు. సో పంపించాం కిందకి, బండ్లో ఏమన్నా ఫోన్ అయితే ఉంటుందని. సో ఇంకా కిందకైతే ఆ అబ్బాయి వెళ్ళున్నాడు. మా తమ్ముడు అయితే ఇంకా ఆలోచనలో అయితే పడిపోయాడు. ఇంకా ఫోన్ అయితే ఎక్కడ పెట్టాను, ఇంట్లో పెట్టా బండ్లో పెట్టానని. సో గైస్ మా తమ్ముడు అయితే ఇంకా ఇంటి దగ్గర అయితే ఛార్జింగ్ పెట్టేసి అయితే వచ్చేసాడు. సో ఇంకా డ్రిల్ అయితే పెట్టేసాడు అనమాట. దీంతో మనం ఛానల్ వేసి స్క్రూ అయితే బిగియాలి. సో ఇది బోర్డ్ అనమాట. ఇంకా బోర్డుకి అయితే వేసి తీసుకొని అయితే వెళ్ళిపోతాడు. కనెక్షన్ కిందకైతే వేయాలి. ఇక్కడ డైరెక్ట్ కొత్త ఇల్లు కదా, డైరెక్ట్ పైన అయితే కనెక్షన్ లేదనమాట. కించో ఇక్కడ అలా 4 పెట్టేస్తే స్ట్రాంగ్ అయితే ఉంటుంది సీలింగ్ అనమాట. సో అది పట్టి అంటారు దాన్ని, ఛానల్ పట్టి స్ట్రాంగ్గానే ఉంటుంది అది. సో మా తమ్ముడు అయితే ఇది 4 అయితే కట్ చేసి ఇంకా దానికైతే స్క్రూ అయితే వేసాడనమాట. సో ఇది గన్ అనమాట. గన్ అంటే ఆ గన్ కాదు, ఇది నార్మల్గా స్క్రూ అయితే బిగించే గన్ అయితే. సో ఇది డైరెక్ట్గా అయితే ఇంకా మనం కరెంట్తోనే కనెక్ట్ అయి ఉంటుంది ఇది. సో దీంతో అయితే స్క్రూయింగ్ అయితే వేస్తాము. కాకపోతే ఈ వర్క్లో అయితే మా నాన్న అయితే చాలా అంటే చాలా కష్టం అయితే పడాడు గైస్. మా నాన్న మమ్మల్ని అయితే చిన్నప్పటి నుంచి ఈ వర్క్ మీద అయితే మమ్మల్ని అయితే పెంచాడు అనమాట. సో ఇంకా మా తమ్ముడు అలా చూస్తూ అయితే నేర్చుకునేసాడు. నేను కానీ అలాగే నేర్చుకున్నాను. సో నేను డిప్లొమా చేశాను కదా. సో ఇంకా నేనైతే వేరే కంపెనీలో అయితే చేసుకుంటూ ఉన్నాను. మా నాన్న అయితే ఈ వర్క్ అయితే ఎందుకు ఎట్లేదంటే దీంట్లో అయితే కొద్దిగా రిస్క్ అయితే ఉంటుంది. ఆ రిస్క్ ఏంటంటే కొన్నిసార్లు పని చేసే వాళ్ళు ఉండరు. సో మనం అయితే చేసుకోవాలి.
సో మా నాన్న అయితే వద్దంటాడు ఈ వర్క్. సో కరెంట్ అయితే కనెక్ట్ చేయడానికి అయితే కరెంట్ అయితే రాలేదు గైస్. కరెంట్ కనెక్షన్ దానికైతే వెళ్తే కరెంట్ అయితే రాలేదు. సో మా తమ్ముడు అయితే ఇంకా వెళ్ళున్నాడు. నా ఛానల్ని మీరైతే ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, సపోర్ట్ అయితే చూపించండి గైస్. నేను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఆటో నగర్లో అయితే ఉన్నాను అనమాట. ఈ సైటు ఆటో నగర్లో అయితే ఉంది. రాలా 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 డైరెక్ట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కరెంట్ అయితే రాగానే ఇది ఆటోమేటిక్ అయితే రన్ అయితే అవుతుంది. సో ఇక్కడైతే మసీద్ అయితే ఉందనమాట. సో ఈ వ్యూ అయితే చూడండి, బయట ఇలా అయితే ఉందన్నమాట. సో మా తమ్ముడు అయితే ఇంకా కరెంట్ కోసం కిందకైతే వెళ్ళాడు. కరెంట్ అయితే ఇంకా రాలేదనమాట. ముందరైతే తెలుగు కాలనీ టవర్ అయితే ఉంది. అనేది ఇంకా మిద్దిపై అయితే ఎక్కేసాను. ఇలా సైడ్ దగ్గర అయితే ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్. గాంధీనగర్ ఇటు సైడు. ఇంకా ఆటో నగర్ వచ్చి ఇది ఆటో నగర్ అయితే వచ్చి ఇది గాంధీనగర్ మసీద్ అయితే కనపడుతుంది కదా. సో ఇంకొక మసీద్ ఇక్కడ పక్క. సో ఇంకా సరదాగా అలా పైకి అయితే వచ్చేసాను. బయట అయితే కార్లు చూడండి గైస్, లైన్గా అయితే ఉందన్నమాట. ఇదంతా ఆటో నగర్ అనమాట. మొత్తం అయితే స్పేర్ పార్ట్స్ అంతా రిపేరింగ్ వర్క్స్ అనమాట. ఈ ఛానల్ గైస్ దీన్ని స్క్రూ దీంట్లో పెట్టి ఇది కొట్టాలి గైస్, అప్పుడే అయిపోద్ది. సో గైస్ ఇంకా దానికి ఛానల్కి అయితే మా తమ్ముడు అయితే ఇంకా స్క్రూ అయితే బిగిస్తాడు. బిగించిన తర్వాత అయితే అది గట్టిగా అయితే పట్టేసుకుంటుంది. సో దానికైతే వేస్తున్నాడు. మొత్తం 4 లేదా 6 అయితే స్క్రూ అయితే వేస్తారు. ప్రజెంట్ అయితే ఒక స్క్రూకి అయితే అది ఆగిపోయింది, అంటే ఆగిపోతుంది ఆల్మోస్ట్. సో ఇంకా 4 అయితే స్క్రూ అయితే వేసి అలాగే 4 అయితే చేస్తాము. 4 పెట్టిన తర్వాత ఇక్కడైతే 4 అయితే బిగిచ్చేసాడు అనమాట. సో దీనిపైన ఇంకైతే ఆ బోర్డు అయితే కట్ చేసాం కదా ఇందాక, అదైతే బిగిచ్చేసారు స్క్రూ అయితే వేసి. సో కానీ బిగిచ్చేసాయి. సో ఇదేనమాట ఆ బోర్డు. బాబు అది ఎత్తి. సో ఇదే అనమాట, అక్కడైతే బిగిస్తాడు మా తమ్ముడు. నేను పైన అయితే ఉంటే నేను ఇద్దరిని ఖచ్చితంగా అయితే పిలిచేవాడిని, ఎందుకంటే నేను ఒక్కడిని అయితే చేయలేను అలాంటి వరకు. నేను ఎప్పుడు ఒక్కడిని అయితే చేయను. సో మా తమ్ముడు ఏంటంటే ఒక చేతిలో నేను హ్యాండిల్ మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ మార్కింగ్ అయితే కలపాలి, అంటే ఒక స్ట్రైట్గా అయితే రావాలన్నమాట. ఎప్పుడైతే స్ట్రైట్గా అయితే ఉంది, స్ట్రైట్గానే ఉంది, కొద్దిగా ఇటు సైడ్ వెనకాలి అది. ఓకే. సో ఇంకా కింద నుంచి అయితే ఈ మిషన్ అయితే అందిస్తాడు. ఓకే సార్, ఓకే పర్ఫెక్ట్గానే ఉంది. ఇంకా కింద నుంచి అయితే స్క్రూ అయితే వేసి మిషన్కి అందిస్తాడు. కాకపోతే అక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఆ ఛానల్ లోపల ఎక్కడ దాకా అయితే ఉంది తెలియదు అనమాట. సో ఫస్ట్ స్క్రూ అయితే వేసేసాడు, పడలేదు, పడింది. ఇంకోటి స్క్రూ అయితే వేసాడు. సో ఇలాగ 4 స్క్రూ అయితే బిగించిన తర్వాత అదైతే స్ట్రాంగ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇంకా దానికి పిఓపి పౌడర్ ఉంటుంది కదా, పేస్ట్ సిమెంట్ లాగైతే ఉంటుంది పిఓపి పౌడర్ అనమాట. వదిలే, పడదు వదిలే, నాకు తెలుసు కదా పడుతుంది. సో ఇంకా అయితే మా తమ్ముడు ఎలా ఛానల్ బిగించాడైతే తెలియట్లేదు కరెక్ట్గా. సో ఇంకా అయితే అది ఎత్తుకుంటూ అయితే కొట్టాలి. అది మామూలుగా అయితే కొట్టవచ్చు, కాకపోతే మా తమ్ముడు అలా యాక్ట్ అయితే చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో నాకైతే తెలీదు. సో ఇలా 4 లేక 6 స్క్రూ అయితే వేస్తాం దీనికి. ఇంకా అయితే పిక్చర్ స్ట్రాంగ్ అయితే అయిపోద్ది. ఇంకా పేస్ట్ వేసి నాకైతే ఇంకా అంటే ఒక రైలాగా అయితే అయిపోతుంది అనమాట. ఇది ఒక 20 years దాకా అయితే లైఫ్ అయితే ఉంటుంది దీనికి, బాగా స్ట్రాంగ్ అయితే అయిపోద్ది అనమాట. ఇది ముక్కలు అయితే ఉన్నాయి, చిన్న కట్ చేసేసి దాని లోపలికి అయితే గ్యాప్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ గ్యాప్లో అయితే ఆ ముక్కలు అయితే వేసాడనమాట. సో నేనైతే ఇంకా పైకి అయితే ఎక్కేసాను అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఇదిగో ఇదైతే దీని గ్యాప్ అయితే ఉంటుంది. ఈ గ్యాప్లో అయితే ఇంకా ఇలా పెట్టేసి పేస్ట్ అయితే పౌడర్ అయితే అక్కడ ఉంది, ఇంకా వాటర్ ఉంది, అది 2 కలిపేసి పేస్ట్ లాగా అయితే చేస్తారనమాట. సో ఇంకా దీంట్లో అయితే ఫిల్ చేసి ఇలా పేస్ట్ అయితే ఫిల్ అయితే చేస్తాము. చూడండి లాస్ట్లో అయితే ఎలా ఉంటుంది. ఇప్పుడైతే ఇలా కనపడుతుంది అనమాట. ఇంకా లాస్ట్లో రెడీ అయిపోయినాక చూడండి ఎలా కనపడుతుంది. మీరైతే ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చూడండి గైస్, మా తమ్ముడు కష్టం ఇవి. కాకపోతే మా తమ్ముడు బయటకు వెళ్తే ఒక్కొక్కసారి అడ్రస్ అయితే ఉండడు. మా తమ్ముడు బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటంటే బయటకు వెళ్ళాడు అనుకో ఫోన్ అయితే అసలు ఎత్తాడు ఎప్పుడు. అంటే 100 సార్లు చేసినా మా నాన్న చేసిన ఆఖరికి ఎత్తాడు. అదేదో ఇంటికి వచ్చి నాకైతే అడిగితే లేదు ఫోన్ సైలెంట్లో అయితే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా అని చెప్తాడు. సో ఇంకా ఇది ఫైనల్ అవుట్పుట్ అయితే మీకు చూపిస్తాను. ఫైనల్గా అయితే ఇది అయిపోయింది అనమాట. సో పేస్ట్ అయితే ఇంకా వేసేసాము అలాగా. చూడండి మొత్తం అయితే క్లోజ్ అయితే అయిపోయింది అనమాట. ఇదే అనమాట పేస్ట్, దేంట్లో అయితే కలుపుతాం పేస్ట్ అనమాట మేము.
అంటే కొద్దిగా వాటర్ వేసి ఇంకా ఈ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ అయితే వేస్తాము. సో ఫైనల్గా అయితే అలా రిజల్ట్ అయితే వచ్చేసింది. సో చూడండి అయిపోయింది. ఈ బెడ్రూమ్స్ సేమ్ అలాగే చేశారు, ఇంకా హాల్ కానీ అలాగే చేశారు. సో ఇది ఒకటి బాల్కనీ లాగనమాట. సో ఇదైతే ఇంకా అయిపోయింది. టైం అయితే ఇప్పుడు 3:30 అయితే అయిపోయింది. సో ఇంకా నేనైతే రూమ్కి అయితే వెళ్ళిపోతాను, మా తమ్ముడు అయితే ఇంకా వేరే సైడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. సో ఇది ఫైనల్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఈ సామాన్లు అయితే ఇంకా బ్యాగ్లో అయితే పెట్టుకొని ఇంకా మేము రూమ్కి అయితే వెళ్ళిపోతాము. అంతకుముందు మా నాన్నకి అయితే కాల్ చేసి ఒకసారి కనుక్కుంటాము ఈ వర్క్ అయిపోయిందా ఇంకేమన్నా పెండింగ్ ఉందన్నమాట. సో ఫైనల్ అయితే అయిపోయింది అనమాట. సో మా నాన్న కాల్ చేస్తే మా నాన్న అయితే ఇంకా ఇక్కడ సెంటర్లో అయితే ఫ్యాన్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ కొద్దిగా కటింగ్ అయితే చేసేసి ఫ్యాన్ బిగించడానికి కటింగ్ అయితే చేయమన్నాడు. ఇంకా హాల్లో ఇంకా బెడ్రూమ్లో అయితే అలాగే కట్ చేస్తాము. సో ఈ రూమ్లో కానీ కట్ అయితే అయిపోయింది. సో ఇంకా ఇది కట్ చేసిన తర్వాత బయలుదేరాడు. ఇప్పుడు ఇది కొలతలు అయితే తీసుకుంటున్నాడు కదా, ఫ్యాన్ రాడ్ అయితే వస్తుంది ఇక్కడ. సో ఇదైతే కట్ చేసేసి 10 ఇంచెస్ అయితే ఉందన్నమాట, 10.5 ఇంచెస్. ఇంకా మేమైతే ఫ్యాన్ హుక్ అయితే 10 ఉంది కాబట్టి ఒక 3 ఇంచెస్ బయటికి అయితే కనపడాలి. ఒక 14-15 ఇంచెస్ వేయాలి ఫ్యాన్ హుక్ అనమాట. సో ఇలాగే ఇక్కడైతే కొలతలు అయితే తీసుకున్నాడు. ఇంకా కొలత అయితే తీసుకున్న తర్వాత మేమైతే ఇంకా బయలుదేరేస్తాము. సో గైస్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా నేను మా తమ్ముడు అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము. చూడండి దానిలో అయితే ఉన్నాము. ముందరైతే సామాన్లు అయితే పట్టుకొని ఇంకా బయలుదేరుతా ఉన్నాము. గాంధీనగర్ అనమాట ఇది. సో ఇంకా ఇంటికి అయితే వెళ్ళి ఇంకా మాట్లాడుకున్నాము. బాయ్ బాయ్.